1988 జూన్లో మైలాపూర్ అనే పోలీస్ స్టేషన్కి ఒక లేడీ వస్తుంది. ఆ లేడీ వచ్చి ఏంటంటే తన హస్బెండ్ కనిపించట్లేదు కొన్ని రోజులుగా. అయితే తనకి ఆటో శంకర్ అనే వ్యక్తి మీద డౌట్ ఉంది. అలాగే తన హస్బెండ్తో పాటు తన హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవరైతే గోవింద్ మోహన్ అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఆటో శంకర్ అన్న వ్యక్తికి మా హస్బెండ్కి కొన్ని రోజులుగా కొన్ని గొడవలు అయితే జరిగినాయి. ఒక గ్యాంగ్ వార్స్ కింద జరుగుతున్నాయి. సో లాస్ట్ టైం కూడా లాస్ట్ కనిపించక ముందు రోజు కూడా కలిసింది అతన్నే కలిసాడు. నాకు అతని మీద కొంచెం డౌట్ ఉంది. సో ఎలాగైనా మీరు చూడాలని చెప్పి మైలాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న పోలీసులు ఏం చేశారంటే, ఈ కేసు ఇక్కడ కాదమ్మా తిరువనంతపురంలో పెట్టండి అమ్మా, ఎందుకంటే ఆల్రెడీ అదే ఆటో శంకర్ మీద ఒక న్యూసెన్స్ కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. మీరు అక్కడ బెటర్ అక్కడ పెడితే ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొంచెం ప్రాపర్గా జరుగుతుంది, అంటే ఆ ఏరియాలోకే వస్తుంది ఈ కేసు అని చెప్పడంతో ఇంకా చేసేది ఏం లేక ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి, అంటే ఆ లేడీ ఆవిడ పేరు విజయ, ఈవిడ అక్కడికి వెళ్ళి మళ్ళీ కేసు ఫైల్ చేసాక కూడా బట్ ఆవిడకి ఏమనిపించిందంటే ఆ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రాపర్గా జరుగుతుందో జరగదన్న ఒక డౌట్ అనేది రేజ్ అయింది. ఎందుకంటే ఆటో శంకర్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. తను బాగా పెద్ద గ్యాంగ్గా ఫామ్ అయ్యాడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ పొలిటీషియన్ సపోర్ట్ అనేది కూడా ఉండడం జరిగింది. సో దానికి డౌట్ వచ్చింది. సో అదే టైంలో ఏంటంటే యాక్చువల్గా చెన్నైలో గవర్నర్ రూల్ ఉంది. సో తను ఏం చేసిందంటే గవర్నర్కు ఒక పిటిషన్ పెట్టుకుంది. ఇలా పర్టికులర్గా మా ఏరియాలో ఆటో శంకర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది, అతను రౌడీజం చేస్తున్నాడు, ఇలాగే నా హస్బెండ్ మిస్ అయ్యాడు, నా హస్బెండ్తో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా మిస్ అయ్యారు, ఆ మిస్సింగ్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఈ వ్యక్తి అయి ఉండొచ్చు, వాళ్ళని చంపేసి ఉండొచ్చు అన్నదే నా డౌటు. అలాగే ఈ ఆటో శంకర్ ఇలా సారా సప్లై చేయడం, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం, ఇవన్నీ ఈ క్రైమ్కి సంబంధించిన బిజినెస్ లైన్ని చేయడం జరుగుతుంది. సో దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చేయాలన్నట్టు ఒక పిటిషన్ గవర్నర్ పెట్టుకోవడం జరిగింది. సో గవర్నర్ ఆ పిటిషన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే పిటిషన్ ఆయన చూడగానే వెంటనే అక్కడ ఉన్న జనరల్ ఎవరైతే ఉన్నారో జనరల్ పిలిచి దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, అలాగే ఎవరైతే ఈ ఆటో శంకర్ ఉన్నారో ఇతన్ని వెంటనే మనం కంట్రోల్ చేయాలి, జైల్లో పెట్టాలన్నట్టు ఆర్డర్స్ పాస్ చేశారు. సో వన్స్ ఈ ఆర్డర్ పాస్ అవ్వగానే ఈ పోలీస్ స్టార్ట్ చేశారు, ఒక టీం ఫామ్ చేసుకొని అసలు ఎవరు ఈ ఆటో శంకర్, వీడి కథ ఏంటి, పేరెంటింగ్ సరిగ్గా లేకపోయినా కూడా పిల్లలు ఎంతలా చెడిపోతారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆటో శంకర్. ఎందుకంటే 1970sలో యాక్చువల్గా ఆటో శంకర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఒడిశా వెళ్ళిపోయాడు, అంటే మొత్తం ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఆటో శంకర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు చెన్నై షిఫ్ట్ అయ్యారు. చెన్నైలో మైలాపురంలో స్టార్టింగ్లో ఉన్నారు, తర్వాత తిరువనంతపూర్కి షిఫ్ట్ అయిపోయారు. సో ఇనిషియల్ డేస్లో తను చాలా నార్మల్గా ఉండేవాడు, ఒక బిలో పవర్టీ, డబ్బులు సరిగ్గా ఉండేవి కాదు. సో బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి. ఆ టైంలో ఏంటంటే పెయింటింగ్ అవి వేసేవాడు, మనకి గోల్గడ్లకి సున్నాలు అవి వేసుకోవడం, ఆ వచ్చిన మనీతో సర్వే అవ్వడం జరిగింది. తర్వాత ఈ పెయింటింగ్ చేసే టైంలోనే మెల్లిమెల్లిగా ఆటో నేర్చుకున్నాడు. ఆటో నేర్చుకున్నాక ఒక ఆటో తీసుకున్నాడు. ఆటో తీసుకొని బాగానే లైఫ్ స్టార్ట్ అయింది, కొంచెంగా డబ్బులు వస్తున్నాయి. అయితే ఈ 1970 ఆ టైంలో ఏంటంటే మనకి తిరువనంతపురానికి మహాబలిపురానికి కొంచెం ఈ మధ్య గ్యాప్లో పోలీసులు అనేది తక్కువ ఉండేవారు. ఆ టైంలో ఆల్కహాల్ అనేది బ్యాన్లో ఉంది చెన్నైలో. సో అప్పుడు ఏంటంటే ఆల్కహాల్ బ్యాన్లో ఉండడం వల్ల ఈ నాటు సార్ అనేది బాగా అమ్మకం ఉండేది అన్నమాట, ఎక్కువ డిమాండ్ ఉండేది. సో ఎవరైతే ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఏంటంటే నాటు సార్ కాయడం, అది ఇల్లీగల్గా అమ్మడం ఇలా చేసేవారు అనమాట. ఈ స్టార్టింగ్లో ఏంటంటే ఈ గ్యాప్లో కూడా మా తిరువనంతపురానికి మహాబలిపురానికి కూడా ఈ మధ్య గ్యాప్లో ఈ తాడి చెట్ల ఎక్కువగా ఉండేదంట ఆ ప్రాంతంలో. సో అక్కడ మనకి కళ్ళు అవి దొరకడం, అలాగే అదే ప్రాంతంలో ఏంటంటే నాటుసారి అమ్మడం, నెక్స్ట్ వ్యభిచారం కూడా బాగా ఎక్కువ జరిగింది అన్నమాట. సో మనవాడు ఆటోలో ఈ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇనిషియల్ డేస్లో ఏం చేశాడంటే ఈ ఎవరైతే నాటుసారి ఏదైతే ఉందో అది ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. ఈ ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో తనకి డబ్బులు మెల్లిమెల్లిగా రావడం, ఈ కాంటాక్ట్స్ పెరగడం తను ఒకటి బాగా గమనించాడు. ఈ నాటుసారిలో డబ్బులు వస్తున్నాయని చెప్పి ముందు అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రం ఉండేవాడు. ఇతను ఆటోలో నాటుసారి వేసుకోవడం, ఓ పర్టికులర్ పాయింట్లో తీసుకెళ్ళడం, అక్కడ ఇచ్చేయడం అలా చేసేవాడు.
అయితే ఈ గ్యాప్లో ఏంటంటే ఈ వ్యభిచారం చేయడంలో కూడా ఈ అమ్మాయిలు ఉంటారు కదా, ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పడుకోవడం, తిన అవసరాలు ఏమి ఉంటాయి తీర్చుకోవడం, వాళ్ళతో కూడా కాంటాక్ట్స్ బాగా పెరిగినాయి. సో తర్వాత ఉండగా ఏంటంటే తినే ఈ వ్యభిచారం చేయడానికి ఈ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కస్టమర్లను తీసుకొచ్చేవాడు. ఈ నాటుసారాతో పాటు కస్టమర్లు తీసుకొచ్చాడు. ఈ నాటుసారి ఏదైతే ఆటోలో వేసుకెళ్ళాడో అదే ఆటోలో ఈ అమ్మాయిని ఎక్కించుకోవడం, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డ్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం, వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం, ఇలా చేసేవాడు. సో ఈ ప్రాసెస్లో వాడికి ఈ శంకర్కి అర్థమైంది ఏంటంటే వ్యభిచారంలో బాగా డబ్బులని వస్తాయని చెప్పి బాగా అర్థమైంది. సో అంటే తక్కువ ఖర్చుతో ఎలాంటి లాస్ లేని బిజినెస్ అని గమనించి సో స్లోగా తినకున్న కాంటాక్ట్స్తో వీళ్ళందరినీ ఈ వ్యభిచారం చేసే అమ్మాయిలందరినీ ఒక చోట చేర్చి ఒక లాడ్జ్ తీసుకొని ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాక స్మూత్గా రన్ అవుతుంది. బట్ ఏంటంటే ఇలాంటి బిజినెసెస్లో కాంపిటీషన్ కూడా ఉంటుంది కాబట్టి దీని అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. బాబు అనే వ్యక్తి మనోడి మీద రివెంజ్ తీసుకోవడానికే ఒక గొడవ జరిగినప్పుడు ఆటో శంకర్ ఫస్ట్ మర్డర్ ఏంటంటే ఆ బాబు అనే వ్యక్తిని మర్డర్ చేసేసాడు. మర్డర్ చేశాక దాన్ని కవరప్ చేయడానికి అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్కి అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఈ పోలీసులకు కూడా డబ్బు ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన అమ్మాయిని సప్లై చేసేవాడు. యాక్చువల్గా మనోడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ టైంలో చెన్నై చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి ఈ వలస వచ్చేవాళ్ళు ఏంటంటే పని కోసం వచ్చినప్పుడు అందులో ఎవరైతే పూర్ ఫ్యామిలీలో అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఈ ఆటో శంకర్ ముందు వాళ్ళని రేప్ చేసి తర్వాత వీడి గ్రూప్ మెంబర్స్ ఒక 10 to 15 మెంబర్స్ ఉండేవారు, వాళ్ళతో కూడా చేయించాక తర్వాత ఎవరైనా పొలిటీషియన్స్ కానీ పోలీస్ కానీ కావాలంటే వాళ్ళకి సప్లై చేసేవాడు అనమాట. ఇలా సప్లై చేసాక ఆ తర్వాత ఏంటంటే వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండదు అనుకున్నప్పుడు వాళ్ళని చంపేసి కాల్ చేయడం ఇలా చేసేవాడు. ఆ కాల్ చేసింది కూడా సముద్రంలో సీలో కలిపేసాడు. ఆ బంగాళాఖాతంలో తీసుకెళ్ళి ఈ బోన్స్ ఏతనియో లేదంటే రాయి కట్టి ఆ వాటర్లో వదిలేడు, ఇలాంటి పనులన్నీ చాలా క్రైమ్స్ చేసేవాడు. ఎవడైనా అడ్డొస్తాను కొట్టేయడం కానీ, అంటే ఎప్పుడైతే ఈ ఇన్కమ్ జనరేట్ అయిందో ఈ వ్యభిచారం నుండి ఈ సారా నుంచి డబ్బులు వచ్చినాయి అని కూడా మనోడు ఏంటంటే ఓవరాల్గా ఎవరైతే అఫీషియల్స్ ఉంటాయో తనకి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ గుప్పిట్లో పెట్టుకుని తన సామ్రాజ్యం మెల్లిమెల్లిగా ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే ఈ ఆటో శంకర్కి ఏంటంటే ఇంకొక వ్యసనం ఏంటంటే క్లబ్కి వెళ్తూ ఉండేవాడు. అయితే ఆ క్లబ్లో లలిత అని చెప్పి ఒక అమ్మాయి ఉండేది. యాక్చువల్గా మనోడికి ఆల్రెడీ మ్యారీడ్. ఇనీషియల్ డేస్లో ఈ ఆటో నడుపుకునే స్టార్టింగ్లో ఈ సారా ఈ సప్లై చేసేవాడు కదా, ఆ టైంలో ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది. జగదీశ్వరి ఫస్ట్ వైఫ్ పేరు, ఆవిడకి ఒక 4 పిల్లలు ఉన్నారు. బట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయింది. తర్వాత ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు, ఆ అమ్మాయిని కూడా వదిలేశాడు. తర్వాత ఈ లలిత అనే ఒక క్లబ్ డాన్సర్ని చేసుకున్నాడు అనమాట. చేసుకున్నాక ఆ క్లబ్ డాన్సర్తో కలిపి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇదంతా రన్ అవుతున్నప్పుడు యాక్చువల్ ఆ లలిత అన్న ఆమె కూడా ఇంకొకరితో లవ్లో పడ్డది. ఎవరితో? ఇప్పుడు ఆటో శంకర్ గ్రూప్లో సుడాలి అని చెప్పి ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాడితో లవ్లో పడి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక మంచి రోజు చూసుకొని జాగ్రత్తగా పారిపోయి వీళ్ళిద్దరు కలిపి ఇంకో చోట బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఈ విషయం శంకర్కి తెలిసింది. సో చాలా కోపం వస్తుంది కదా ఆటోమేటిక్గా. తను ఇష్టపడ్డ అమ్మాయి, తన స్నేహితుడు ఇప్పుడు వరకు కలిసి ఉన్నారు. సో స్నేహితుడు ఏం చేశాడంటే ఎవరైతే ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. మళ్ళీ వీడికి అపోజిట్గా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాడు. వాళ్ళు కూడా స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటంటే ఈ వ్యభిచారమే. సో ఆటో శంకర్కి ఇంకా చాలా కోపం వచ్చిందన్నమాట. సో వాళ్ళతో మాట్లాడే పని ఉందని చెప్పి నార్మల్గా కాంప్రమైజ్ అని చెప్పి పిలిచి ఇద్దరిని కూడా ఇప్పుడు ఎవరైతే సుడాలి ఉన్నాడో అతన్ని గొంతు కోసి చంపేసి తర్వాత అలాగే ఈ అమ్మాయిని పెట్రోల్ పోసి తగిలిట్టి చంపేసి వీళ్ళిద్దరిని కూడా సముద్రంలో రాయి కట్టి చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే సుడాలిని ఇలా చంపేశాడో అయితే సుడాలికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు రవి అని. సో అతను రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఇంకా బలంగా ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే కొంతమందిని గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆటో శంకర్కి తెలిసే కానీ రవిని కూడా అప్పుడు ఆటో శంకర్ ఫ్లాట్లోనే చంపేసి అక్కడే పాతి పెట్టేసాడు. ఇప్పుడు ఏదైతే ఆటో శంకర్ నివసిస్తున్నాడో అదే ప్లేస్లో అతన్ని చంపేయడం పాతి పెట్టడం కూడా జరిగింది. సో ఇలా తనకి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక టైంలో చంపేయడం అనేది కూడా మెయిన్ మోటివ్గా పెట్టుకొని ఇంకా చంపేయడమే.
ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా చంపేయడం, దాన్ని కవరప్ చేయడానికి డబ్బులతో కానీ అమ్మాయిలతో కానీ ఇలా చేయడం స్టార్ట్ చేశారనమాట. అయితే ప్రతి బిజినెస్లో కూడా అపోజిషన్ ఉన్నట్టు ప్రతి స్టేజ్లో కూడా ఒక అపోజిషన్ రావడం జరిగింది. అయితే అలాగే 1987లో కూడా ఇంకొక అపోజిషన్ ఎవరైతే సంపత్ అనే వ్యక్తి ఈ ఆటో శంకర్కి సంబంధించిన ఈ లాడ్జ్ ఉంది కదా, ఇందులోకి వచ్చి సంపత్, మోహన్ అలాగే గోవింద్ వీళ్ళ ముగ్గురు కూడా ఇలాగే వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిల్ని వాడుకున్నారు అనమాట. ఈ వ్యభిచారం చేస్తున్నారు కదా, వ్యభిచారం చేశాక వాళ్ళకి రివర్స్ మనీ పే చేయలేదు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు. సో ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఈ ఆటో శంకర్ మీద రౌడీజం చేశారనమాట. ఏంటంటే ప్రొటెక్షన్కి మనీ కట్టాలని చెప్పి ఆటో శంకర్ మీద ఒక వార్నింగ్ ఇస్తే ఆటో శంకర్ ఓకే నేను మీకు మనీ పే చేస్తాను అని చెప్పి ఒక ప్లేస్కి రప్పించుకున్నాడు. ఆ ప్లేస్కి రప్పించుకుని ఆ ముగ్గురిని కూడా అక్కడ చంపేసి అక్కడే పాతి పెట్టేశాడు. సో ఈ ముగ్గురులో సంపత్ వైఫే విజయ్. యాక్చువల్గా మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా, విజయ్ ఒక గవర్నర్కే లేక పిటిషన్ పెట్టుకుందని చెప్పి, ఈ సంపత్ వైఫే విజయ్ అన్నమాట. ఈ అమ్మాయి ఇది పెట్టడం వల్ల అప్పుడు యాక్చువల్ గవర్నర్ ఒక ఆర్డర్ పాస్ చేశారు కదా, పాస్ చేసినప్పుడు ఆటో శంకర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక మనోడు ఫ్లాట్లో చెక్ చేసినప్పుడు ఏంటంటే స్కెల్టన్స్ దొరికినాయి, ఒక ముగ్గురు బాడీలు స్కెల్టన్స్ దొరికినాయి. అలాగే ఆటో శంకర్ కూడా అడ్మిట్ చేసుకున్నాడు, నేను చంపాను. అలాగే ఈ ముగ్గురితో పాటు ఇంకో ముగ్గురు స్టార్టింగ్లో వాళ్ళిద్దరిని చంపారు కదా, వాళ్ళ ఇంకో అదర్ కేసు కూడా మనోడు ఈ 6 మర్డర్లు చేసుకున్నట్టు ప్రూవ్ అయిపోయింది. అలాగే ఒక 9 మంది అమ్మాయిలు కనిపించకపోవడానికి కూడా మనోడు రీజన్ అనేది కూడా ఒకటి బయటపడింది అనమాట. సో దానికి సంబంధించి 1990లో కేసు ఫైల్ అయింది. 1990లో కేసు ఫైల్ అయింది. తర్వాత ఒక 6 months ఎంక్వైరీ జరిగినప్పుడు ఆ మధ్యలో కూడా ఎస్కేప్ అయ్యాడు. తర్వాత దొరికాక 1995లో సాలెం ప్రిజన్లో హ్యాంగ్ చేశారు, అంటే డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే 6 మర్డర్స్ కూడా ప్రూవ్ అయినాయి. సో దాని నిమిత్తం ఏంటంటే డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. బట్ అయితే ఎవరైతే పొలిటీషియన్స్ సపోర్ట్ చేశారో అలాగే పోలీసులు సపోర్ట్ చేశారో వాళ్ళ పేర్లు అయితే బయటికి రాలా. ఇది కంప్లీట్గా ఓన్లీ ఆటో శంకర్ మీదే ఇన్వెస్టిగేషన్ జరిగింది. అంటే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కదా, పొలిటీషియన్స్ ఇప్పుడు బయటికి రారు కాబట్టి. సో ఫైనల్గా ఇన్ని క్రైమ్స్ కమిట్ చేసినందుకు తనకు పడవలసిన పనిష్మెంటే పడింది. అలాగే మీకు బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.